పై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బందర్కి దండుపాళ్యం బ్యాచ్ వచ్చి ఏదో ఉద్ధరించినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీటీడీ లడ్డు కల్తీ చేసి జేబులు నింపుకున్న వ్యక్తి ఒకరు, పరిశ్రమలు పెట్టుబడుల గురించి అడిగితే కోడిగుడ్లు చలిగా ఉందన్న వ్యక్తి మరొకరంటూ సెటైర్లు వేశారు. ఇలాంటి దొంగల బ్యాచ్, దోపిడీ బ్యాచ్ బందర్ వచ్చి నీతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారాయన. చెప్పాలంటే నిజంగా సిగ్గేస్తుంది. సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూని కల్తీ చేసినటువంటి నాయకుడు ఒక ఆయన. ఇంకొక ఆయన ఉన్నాడు, చలి ఎక్కువగా ఉందండి దావోస్లో. చలి ఎక్కువగా ఉంది కాబట్టి పరిశ్రమలు రాల. కోడిగుడ్డు ఇప్పుడే పెట్టింది గుడ్డు పోతగాలి, కోడి రావాలన్నాడు ఆయన. ఇంకొక ఆయన ఉన్నాడు, ఈవీఎంలు పాల్గొట్టాడు, హత్యలు చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇంకొక ఆయన ఈ రాష్ట్రంలో బీసీల మీద జరుగుతున్న దాడుల గురించి ఏ రోజు మాట్లాడినటువంటి వ్యక్తి, అక్రమ మద్యాలు చేసి దోచుకున్నటువంటి వ్యక్తి. వీళ్ళందరూ చూస్తూ ఉంటే నిజంగా అక్కడ వచ్చినటువంటి బ్యాచ్ మొత్తం కూడా ఒక దొంగల బ్యాచ్ వచ్చి ఇక్కడ నీతి కౌరులు చెప్తా ఉంటే నిజంగా సిగ్గేసింది. నాకు చూస్తూ ఉంటే సిగ్గేస్తూ ఉంది. ఇవాళ మీరు పోర్టుల గురించి మాట్లాడతారా? ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వెళ్ళగొట్టింది మీరు. దాదాపు 800 పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి, తరలిపోయినాయి. సాక్షాత్తు లూలు సంస్థ అధినేత యూసుఫ్ అలీ గారు ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళొద్దు అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. మచిలీపట్నం పోర్టుని దొంగ నాటకాలు ఆడి మచిలీపట్నం పోర్టు తీసుకెళ్లి గోగులేరు దగ్గర కట్టడానికి సాక్షాత్తు పేరు నాని గారు సంతకం పెట్టాడు. నాకు ఎటువంటి అబ్జెక్షన్